ఇవాళ మనం మంచిగా ఒక బీట్రూట్ ఫ్రై ఎలా చేయాలో మీకు చూపిస్తాను. దానికి ఫస్ట్ ఒక కడాయిలో ఆయిల్ వేయండి. ఆయిల్లో తాలింపు కావాల్సిన ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయలు ఇవి అన్నీ వేసిన తర్వాత దాంట్లో కొంచెం కరివేపాకు వేసి అది కూడా కొంచెం వేగిన తర్వాత ఒక 2 ఉల్లిపాయలు వేసి బాగా ఫ్రై చేయండి. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత కట్ చేసిన బీట్రూట్ని దాంట్లో వేసి అది కూడా బాగా కలపాలండి. ఇదిగో నేను ఒక 1/2 కేజీ తీసుకున్నాను. ఆ 1/2 కేజీని బాగా కలపండి. కలిపిన తర్వాత దానికి కావాల్సిన ఉప్పు వేసేయండి. ఇప్పుడు ఆ తాలింపుతో పాటు మొత్తం అంతా బాగా కలపండి. కొంచెం వేగిన తర్వాత దాంట్లో కొంచెం పసుపు వేయాలండి. పసుపు వేసేటప్పుడు చిన్నదే వేయండి, ఎక్కువ వద్దు. ఎందుకంటే ఈ రెడ్ కలర్ అన్నది ఆ కలర్ మెయింటైన్ చేయాలంటే పసుపు తక్కువ వేస్తేనే మనకి ఆ కలర్ అన్నది అపెటైజింగ్గా ఉంటుంది. సో ఇది వేసి బాగా ఫ్రై చేసిన తర్వాత ఒక 1/2 టంబ్లర్ లేదంటే ఒక పావు గ్లాస్ వాటర్ అండి ఇలా జల్లించినట్టు వేసి జస్ట్ మూత పెట్టండి. ఒక 5 to 10 మినిట్స్లో మీకు ఇలా బాగా ఫ్రై అయిపోద్ది. సో ఈ టైంలో చిల్లీ పౌడర్ వేసి ఒక 5 మినిట్స్ ఉంచి ఆపేయండి. ఆపిన తర్వాత మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ తర్వాత తీసి ఒక్క స్పూన్ ఇడ్లీ పౌడర్ ఉంటుంది కదా అండి, అది కూడా వేసి ఒక స్పూన్ కోకోనట్ ఆయిల్ వేసి మూత పెట్టేయండి. ఒక 2 మినిట్స్ తర్వాత తీసి ఇలా కలుపుతుంటే మీకు ఎంతో రుచిగా ఎంతో ఫ్లేవర్ఫుల్ అయిన బీట్రూట్ ఫ్రై సూపర్గా రెడీ అయిపోయింది.